నా పేరు ప్రకాష్ అండి. నేను హైదరాబాద్లోనే ఉంటాను. అయితే నాకు చిట్టుబాబు గారు బావగారు అవుతారు, రాణి నా సొంత చెల్లెల కంటే ఎక్కువ. అయితే బావా, నీ పుట్టినరోజు శుభాకాంక్షలు, మీ ఇద్దరికి షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. నిక్కి 3 రోజుల క్రితం ఫోన్ చేశాడండి నాకు, మావయ్య ఇలాగా డాడీ వాళ్ళు ఫంక్షన్ పెట్టుకుంటున్నాము, నేను మరియు పండు ఇద్దరు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాము, మీరు వస్తూ ఒక సెలబ్రిటీని తీసుకురండి అన్నారు. సెలబ్రిటీ అంటే బహుశా కేటీఆర్ని తీసుకురానారా అన్నాను. అంటే మావయ్య నీ కేటీఆర్ తెలుసా అన్నాడు. అవును, నా కేటీఆర్ తెలుసురా, కాకపోతే కేటీఆర్కి నేను తెలియదు అన్న. సర్లే అని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కేటీఆర్కి ఫోన్ చేస్తే ఆయన ఏమన్నారంటే, ఇద్దరు కేటీఆర్లు స్టేజ్ మీద ఉంటే బాగోదండి, ఒక కేటీఆర్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి నేను రాను అన్నారు. బహుశా మీ అందరికి అర్థమైందో లేదో, కోడి రెక్క తెరీసా రాణి. చప్పట్లు కొట్టండి. కేటీఆర్ అంతటి ఆవిడ పక్కనే ఉంది. ఆ కేటీఆర్ ఎందుకండి, కేటీఆర్ ఉంటేనే. ఒకసారి చిట్టుబాబు గారి గురించి మాట్లాడాలనంటే, బావ ఏది చేసినా సంచలనమే. ఆ రోజుల్లో ఆర్కిటెక్ట్ ఇంజనీరింగ్ చేస్తే సంచలనం. ఆ రోజుల్లో బజాజ్ చాతక్ ఢిల్లీలో డాలర్స్తో కొంటే సంచలనం. బావ మేము సైకిల్ మీద తిరుగుతుంటే బావ బజాజ్ చాతక్ వేసుకుని తిరిగేవాడు. ఈ రోజున మేము కారుల్లో తిరుగుతుంటే ప్రస్తుతం నేనేమంటున్నానంటే, రాణి న్యూ ఇండియా ఇన్సూరెన్స్ వాళ్ళు ఎవరన్నా హెలికాప్టర్ కానీ చిన్న ఫ్లైట్కి కానీ లోన్ ఇస్తే ఫస్ట్ కొనిచ్చేసే బావకే. మన ఫంక్షన్ మన ఆ ఖాందాల్లో ఎవరు కూడా ఆ ఫ్లైట్ కొన్నోళ్ళు ఎవరు ఉండరు, అది చిట్టుబాబు కానుక ఇచ్చేసే, నువ్వు తలంచుకుంటే ఏదైనా చేయగలవు. తర్వాత పెళ్ళి చేసుకోవడం కూడా సంచలనమండి ఆ రోజుల్లో. ఎందుకంటే ఎంత బ్యూటిఫుల్ మా చెల్లి. ఒక్కసారి చూశాడు, చుక్కల తోటలో ఎక్కడున్నావో అన్నాడు. రామ్నగర్లోనే ఉన్నాను, నువ్వు వచ్చేసే అంది. నరసాపురం దగ్గర వాలమరలో ఎవరో కనపడలేదు. ఇలా వచ్చాడు, రాణికి చేతిలో పడ్డాడు. రాణి గొప్పతనాన్ని నేను తర్వాత చెప్తానండి. ఎందుకంటే చిట్టుబాబు బావగారు ఫస్ట్ మారుతి 800 కారు మీద సరదాగా తిరుగుతుంటే ఎంత ఆనందం వేసేదో, తర్వాత ఎర్టిగా కారు, తర్వాత ప్రస్తుతం క్రిస్టా. కరెక్ట్గా చెప్పాలనంటే ఇప్పుడు ఇందాక చెప్పారు మా పిల్లలందరూ, అందరినీ చేరదీసి వాళ్ళందరికీ చదువుల విషయంలో కానీ అకామిడేషన్ విషయంలో కానీ హెల్ప్ చేశారని. ఆ హెల్ప్ చేయకుండా వాడెవడో నాకెందుకు, వీడెవడో నాకెందుకంటే ఈ రోజున గుమ్మం ముందు ఆడి కారు ఉండేదండి. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఆడి కారులోనే ఇక్కడికి వచ్చేవాడు. కానీ నాకు ఆడి ముఖ్యం కాదు, ఈ అందరూ ముఖ్యం అన్నారు. ఇప్పుడు చెప్పాడు చూడండి, ఏంటది నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆవిడ సాక్ష్యం ఇక్కడే చెప్పింది. మా మామ దగ్గర ఉన్న ఏదో కాల్చుకున్నాను, నేనేం కాల్చుకోలేదు అమ్మ, బావ కోసం ఎప్పుడు చెప్పలేదు. మా మామయ్య వాళ్ళు చికెన్ బిర్యానీ పెట్టారు, మటన్ బిర్యానీ పెట్టారు అన్నారు, కానీ కాల్చుకున్నారన్న సంగతి ఎక్కడ చెప్పలేదు. సో అలాగే ఈ రోజుని మా రాణి గురించి చెప్పాలనంటే చాలా మంచి గొప్ప పాత్ర అండి. నేను ఇంకోటి చెప్పాలండి, నాది ఫార్మస్యూటికల్ హోల్సేల్ బిజినెస్ అండి. నేను వారసిగూడలో ఉంటాను. ఇంకో చిన్న ఎక్స్ట్రా ఏంటంటే, నేను జబర్దస్త్ ఆర్టిస్ట్ని, అలాగే సీరియల్ ఆర్టిస్ట్ని. మొన్న బిగ్ బాస్కి ఒక అప్లికేషన్ వేసిన వాడిని కూడానండి. నేను వచ్చుంటే స్క్రీన్ మీద ఉండేవాడిని, లేదు కాబట్టి స్టేజ్ మీద ఉన్నాను. సో నా దగ్గరికి వచ్చి రాణి ఒక అరగంట కూర్చొని రామ్నగర్ వెళుతూ ఒక రోజు ఒక మాట అన్నదండి, అన్నయ్య నీ పిల్లల్ని చిన్న చిన్న స్కూల్లో చదివిపిస్తున్నావు, ఒక్కసారి పెద్ద స్కూల్లో చదివించవచ్చు కదా అన్నాను. అంటే నేను అన్నాను, అమ్మ స్తోమత లేదు నాకు అని అంటే, లేదన్నా వాళ్ళు ఇన్స్టాల్మెంట్లో కూడా ఫీజులు కట్టించుకుంటారు, ఏంటి
అంతకు అవసరమైతే నేను బాబా ఉన్నాం కదా అని. ఆ మహాతల్లి ఏ ముహూర్తాన్ని ఆ మాట అన్నదో కానివ్వండి, మా అబ్బాయిని 10వ తరగతి భాషన్ స్కూల్లో జాయిన్ చేయడానికి మా బావ కట్ట కష్టం మామూలుది కాదు. ఎందుకంటే మా చెల్లి చెప్పింది కదా, మా మేనల్లుడిని అంతే భాష్యంలో సీట్ తెచ్చే వరకు బావ నిద్రపోలేదు. అప్పుడే ఈ హెయిర్ కొంచెం ముందుది కొంచెం వెనక్కపోవడం కారణం కూడా మా అబ్బాయి సీటే. ఆ తర్వాత 1 సంవత్సరం వాళ్ళ ఇంట్లో పెట్టుకుని నా కొడుకుని 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ చేయించిన వీరిద్దరు కూడా వీళ్ళెప్పటికీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. ఆ 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ పాస్ అయిన వాడు ఎక్కడ వెనక్కి తిరిగాడు తెలుసండి. ఆ తర్వాత శ్రీ చైతన్య, ఆ తర్వాత ఏంటది సిబిఐటి, ఆ తర్వాత ఈరోజు సూట్ కేసాడు మంచం పక్కన ఉంటుంది. ఎందుకంటే ఏ దేశం వెళ్ళిపోతాడో ఆడికే తెలియదు. అమెరికా, ప్యారిస్, లండన్, జపాన్ ఇన్ని దేశాలు తిరగడానికి కారణం ఎవరండి? మా చెల్లి. ఆ ఒక్కసారి ఆ పెద్ద అబ్బాయి ఇలా 10th క్లాస్లో పాస్ అయ్యేటప్పటికి రెండో అబ్బాయిని నేను 8th క్లాసులోనే భాష్యంలో జాయిన్ చేయడం జరిగింది. మళ్ళీ వెంటనే శ్రీ చైతన్య, మళ్ళీ వాసవి, ఆ తర్వాత అమెరికా, ఆ తర్వాత 2 సంవత్సరాలు జాబ్ ఇక్కడికి వచ్చి బెంగళూరులో బ్యూటిఫుల్ జాబ్ చేసుకుంటున్నాడండి. అది ఎక్కడికి వెళ్ళి వచ్చిందండి? నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, తోడ పుట్టకపోయినా నీ రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా. అయితే ఈ రోజుని నా చరిత్రనే మార్చేసిందండి. ఒక్కరోజు నా షాపులోకి వచ్చి 10 నిమిషాలు నాతో మాట్లాడితే మరి 36 సంవత్సరాలు ఆయనతో కాపురం చేసి ఆయన ఏం చేసిందండి? ఇక్కడ కూర్చోబెట్టింది, కొడుకుల చేత ఫంక్షన్ చేపిస్తుంది, ఇంకా రిటైర్డ్ అవ్వలేదు. చేపించడం అంటే వదిలేసావు కదా. సో ఈ రకంగా ఈ రోజుని ఇంత గొప్ప రోజు ఎలాగొస్తుందండి? మనసున్న మనుషులు ఉండాలా. కానీ బావకి మధ్యలో కరోనా వచ్చింది, చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ కరోనా పారిపోయింది, చిట్టుబాబు ఇక్కడే ఉన్నాడు. ఎక్కడుందండి కరోనా? వెళ్ళిపోయింది. చిట్టుబాబు ఇక్కడ ఉన్నాడు. ఎందుకంటే అందరి భగవంతుడి దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ డైరెక్ట్గా వచ్చేసినాయండి. వచ్చేసి వీళ్ళిద్దరి మీద పడితే ఏమవుతుందండి? వాళ్ళిద్దరిని చూడండి ఎలా ఉన్నారో, ఫ్రిడ్జ్లోంచి తీసిన యాపిల్ పళ్ళులాగా. పుచ్చకాయను కోస్తే ఎర్రగా ఎలా ఉంటారండి? 60 సంవత్సరాలు అంటే ఎవరన్నా నమ్ముతారండి ఆయన్ని? సూట్ వేసుకుంటే నరేంద్ర మోడీ లాగా, మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు లాగా, నిలబడితే అమితాబ్ బచ్చన్ లాగా, నడిస్తే రజనీకాంత్ లాగా. చాలా సంతోషం అండి. ఈ రోజుని ఈరోజైతే నేను చెప్పాలని అనుకున్నాను ఇక్కడికి వచ్చి, ఇంకా నా మిగిలి ఉన్నాయేమో. అయితే ఇక్కడికి వచ్చి గొప్ప విషయం ఏంటంటే, ఫస్ట్ పండు ఆయన ఆర్కిటెక్చరు డిగ్రీ చేశారు, పండు మాత్రం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. ఎందుకంటే ఆ డిగ్రీలు చెప్పలేను రోయ్. ఐఎమ్ 10th క్లాస్. సో మంచి కోడలు దొరికింది. మంచి కోడలతో పాటు వాళ్ళ ఇంట్లో బ్రహ్మాండంగా సెట్ అయింది. అలాగే నెక్స్ట్ మా నిక్కీ బాబు. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే, కనిపించని 4వ సింహమేనా నిక్కీ 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 నిక్కీ. ఎందుకంటే ఆడు ఇంజనీరింగ్ వరకు నాకు తెలుసు, ఆ తర్వాత డిగ్రీలు అంట, మాస్టర్స్ ఇన్ సైకాలజీ అంట, మాస్టర్స్ ఇన్ సోషియాలజీ అంట, డిప్లొమా ఇన్ పొలిటికల్ సైన్స్ అంట. అబ్బా ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారో ప్రకాష్. 10వ తరగతి పాస్ అయినా కానీ ఇన్ని డిగ్రీలు పెట్టుకున్నావా? వావ్ 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 వావ్. ఇలాంటి మా నిక్కీకి ఎక్కడుందో అమ్మాయి
అమ్మా నువ్వెక్కడున్నా సరే తొందరగా వచ్చేసేయి, ఈ ఇంట్లో కుర్చీ ఖాళీగా ఉంది, రెండో కోడలుగా నీ జీవితాన్ని ప్రారంభించవచ్చు. ఫస్ట్ క్లాస్, నీకు ది బెస్ట్. అర్థమైందా? సూపర్. అని చేత ఎక్కడున్నా సరే సాధ్యమైనంత వరకు ఎక్కడున్నా సరే దాక్కున్నా కానీ వచ్చేసేయి. ఏ క్షణానైనా ఆయనకి ఐ లవ్ యూ చెప్పేసేయి. ఎందుకంటే నీ పెళ్ళిలో మళ్ళీ నేను మాట్లాడాలి కదా. రైట్, చాలా సంతోషం. అలాగే ఈ కార్యక్రమాన్ని పండు మరియు నిక్కి చాలా కష్టపడి అరేంజ్ చేశారు, చాలా బాగా జరిగింది. అయితే మనందరం కూడా వాళ్ళకి అభినందిస్తూ చప్పట్ల రూపంలో అభినందిద్దాం. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తూ లాస్ట్కి వచ్చింది. ఎందుకంటే నా మాటలు ఎవరన్నా వింటారో లేదని భయం వేసింది. ఎందుకంటే 9:30 అయింది, ఆకలేస్తుంది కదా. అలా వినకుండా నాకు ఎంతో కోఆపరేట్ చేసి నా మాటలు విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.